హలో డ్రామా లవర్స్, ఈరోజు లవ్ ఫార్ములా డ్రామా పార్ట్ 4 చూడబోతున్నాం. డ్రామాలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా డ్రామా స్టార్టింగ్ వచ్చేసి జియాన్ వచ్చి హ్యాంగ్షంగ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనమాట, పేపర్స్ మీద సైన్ చేయమని చెప్పేసి. ఇంకా హోజాన్ అంటుంటాడు, నేను ఇప్పుడు చెప్పాను కదా ఒక మంచి పర్సన్ని మిస్ అవ్వని చెప్పేసి, ఆ అమ్మాయి తినే ఇంకా వస్తుంది చూడని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా హ్యాంగ్షంగ్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అనమాట, ఇదేంటి ఎక్కడికి వచ్చిందని చెప్పేసి. గూ కూడా అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా జియాన్ వెళ్ళి నువ్వు సైన్ చెయ్యు, నాకు ఇది చాలా అర్జెంటు అని చెప్తూ ఉంటుంది అనమాట హ్యాంగ్షంగ్కి. ఇది ఒక్క విషయంలో హెల్ప్ చేయు, ఇంకేం అడగనని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాడైతే అంటూ ఉంటాడు అనమాట, ఇప్పుడు ఏంటి సైన్ చేయకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా అని చెప్పేసి. ఇంకా జియాన్ కూడా అవును నేను వెళ్ళను, నువ్వు సైన్ చేసే వరకు నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పేసి అక్కడ పక్కన సీట్ ఖాళీ ఉంటే కూర్చుంటుంది అనమాట గూ పక్కన. ఇంకా హ్యాంగ్షంగ్ అనుకుంటాడు అనమాట, తను అలా కూర్చోవడం చూసి మంచి సీన్ చేస్తుంది ఇక్కడికి వచ్చి అని చెప్పేసి. ఆగు, నువ్వు మాటలతో చెప్తే వినవు కదా, నేనే గెంటేస్తా అని చెప్పేసి తను లెగిస్తూ ఉంటాడనమాట. ఇంకా గూ వచ్చి అంటూ ఉంటుంది, షంగ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను అమ్మాయిలతో అలా బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి, అమ్మాయిలతో ఎప్పుడైనా నార్మల్గానే మాట్లాడాలి అని చెప్తూ అంటూ ఉంటుంది అనమాట. ఇంకా జియాన్ అయితే తన వైపు చూస్తుంటుంది, తనకి సపోర్ట్గా మాట్లాడుతుందేమో అనుకొని చెప్పేసి తన వైపు చూసి స్మైల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా జియాన్ వచ్చేసి మీరు ఒకలే నాకు మంచోళ్ళ కనిపిస్తున్నారని చెప్పేసి అంటుంటుంది నవ్వుతూ. ఇంకా గు వచ్చి తను పరిచయం చేసుకుంటుంది, నా పేరు గు అని చెప్పేసి. ఇంకా జియాన్ కూడా నా పేరు జియాన్ అని చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా గు అంతా సాడ్ అయిపోతూ ఉంటుంది, అంటే ఆ జియాన్ అంటే నువ్వే కదా, పేపర్లో ఫోటో బాగా వైరల్ అవ్వారు, ఆ అమ్మాయి నువ్వే కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఈ అమ్మాయి అయినా తను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కానీ హ్యాంగ్షంగ్ అయితే మాత్రం సైలెంట్ అయిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అయితే అవునని చెప్తూ ఉంటారనమాట. ఇంకా గు అంటూ ఉంటుంది జియాన్ తోటి, నిన్ను కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి. ఇంకా జియాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. గు వచ్చేసి వాళ్ళందరికీ గిఫ్ట్స్ అనేవి తెస్తూ ఉంటుంది అనమాట. జియానికి ఏం తేదు, నీకోసం నేను ఏం తేలేదు, నువ్వు ఇప్పుడే కదా నాకు పరిచయం అవ్వావు, ఇదిగో నీకోసం నేను ఒక క్లిప్ తీసుకొని వచ్చాను, నా బ్యాగ్లో ఉంది, అది నువ్వు పెట్టుకొని హెయిర్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆ క్లిప్ ఇస్తూ ఉంటుంది అనమాట. జియాన్ అయితే వద్దు వద్దు అనేస్తూ ఉంటుంది, కానీ గు అయితే బలవంతంగా పెట్టేస్తుంటుంది అనమాట. ఇంకా క్లిప్లోనైతే జియాన్ చాలా క్యూట్గా ఉంటుంది, గూ కూడా అదే చెప్తూ ఉంటుంది అనమాట, చూడండి గాయస్ ఎంత బాగుందని చెప్పేసి. ఇంకా హోజాన్ కూడా అదే అంటూ ఉంటాడు. ఇంకా సీన్ అయిపోయిన తర్వాత తనకు టైం అయిపోతుందని చెప్పేసి గు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా తను వెళ్ళిన వెంటనే జియాన్ కూడా తన వెనకతలు వెళ్ళి ఎదుగో క్లిప్ తీసుకో అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది. ఇంకా తను అంటూ ఉంటుంది అనమాట, నేను నీకు గిఫ్ట్ కింద ఇచ్చాను, నాకు ఎందుకు ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా జియాన్ అంటుంది అనమాట, నాకు రీజన్ లేకుండా ఏ వస్తువు తీసుకోవాలని ఉద్దేశం ఉండదు, నాకు అలా నచ్చదు కూడా, ప్లీజ్ నువ్వు దీన్ని తీసుకో అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట గూని. ఇంకా గూ కూడా సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా, నీకోసం నేను తీసుకుంటాను అని చెప్పేసి ఆ క్లిప్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇంకా తీసుకొని సరే ఇప్పుడే హ్యాపీయే కదా అని చెప్తూ ఉంటుంది. ఇంకా జియాన్ కూడా అవునని చెప్పేసి నాకు టైం అవుతుందని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది అనమాట తనకి బాయ్ చెప్పేసి. ఇంకా తిని కూడా తను ఉన్నప్పుడు బాయ్ చెప్తుంది. ఇంకా తను వెళ్ళగల ఆ క్లిప్ తీసి డస్ట్బిన్లో పడిచేస్తుంటుంది అనమాట. ఇంకా పడిచేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సీన్ కట్ చేస్తే మళ్ళీ జియాను హ్యాంగ్షంగ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది, వెళ్ళి పేపర్స్ మీద సైన్ చెయ్యు అని చెప్తూ ఉంటుంది అనమాట వాడికి. ఇంకా హ్యాంగ్షంగ్ వచ్చేసి నువ్వు నా దారికి అడ్డు తప్పుకో, నాకు ఇప్పటికే చాలా టైం అయిపోయింది, నేను వెళ్ళాలి అని చెప్తూ ఉంటాడు. కానీ జియాన్ అయితే విందనమాట, నువ్వు నాకు రీజన్ చెప్పు, కనీసం నేను ఎందుకు వర్త్ కాదు క్లైంబింగ్ క్లబ్కి, నువ్వు చెప్పు అప్పుడు నేను ఆలోచిస్తాను చెప్తూ ఉంటుంది. ఇంకా వాడు అంటూ ఉంటాడనమాట జియాన్ తోటి. ఇంకా హ్యాంగ్షంగ్ అడుగుతాడనమాట, కనీసం నీకు దానికున్న టెక్నిక్స్ ఏమని తెలుసా అని చెప్పేసి. తను అంటది, లేదు నాకేం తెలీదు కానీ నేర్చుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాడు అంటాడనమాట, నువ్వు అసలు నేర్చుకోవాలని ఉద్దేశమే నీకు లేదు, నువ్వు మనీ కోసం చేస్తున్నావు ఇదంతా, అప్పుడు స్కాలర్షిప్ వస్తే దాని మీద బ్రతికేవచ్చు అని చెప్పేసి ఇదంతా చేస్తున్నావు కదా, నాకు అర్థమవుతుందని చెప్తూ అంటాడు షేమ్లెస్ అని. ఇంకా తను అంటదనమాట,
పుట్టగానే ఎవరు అన్నీ నేర్చేసుకోరు. ఎదిగే కొద్దే కదా ఎవరైనా ఏదైనా నేర్చుకుంటారు. అదంతా నువ్వెలా డిసైడ్ చేస్తావు నాకు రాదని చెప్పేసి అని అంటూ ఉంటదనమాట. ఇంకా అలా సొనుక్కుంటూ ఉంటది. ఇంకా వాడు అంటాడు, ఓ అవునా, అయితే నాకు తెలియదులే, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అర్థమవుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక వాడు అంటాడనమాట, నువ్వు అసలు క్వాలిఫైడే కాదు, దయచేసి వదిలే, నీకెందుకు ఇవన్నీని, స్కాలర్షిప్ కోసం ఇవంతా చేయాలని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. తన్ని అలాగ ఇంకా రెచ్చగొడుతుంటాడు. ఇంకా జియానికి కోపం వచ్చేసి అంటూ ఉంటుంది, అసలు నేను ఎందుకు క్వాలిఫైడ్ కాదు నువ్వే చెప్పని. సరే అయితే నువ్వు నాతో రా, నీకు ఒకటి చూపిస్తాను అంటాడు. ఇంకా జియాన్ కూడా వీడేంటి ఎక్కడికో రమ్మంటున్నాడని ఆలోచించి సరే వెళ్దామని చెప్పేసి వాడు వెనకాతల వెళ్తూ ఉంటుంది అనమాట సీరియస్గా. ఇంకా వెళ్ళి వాడు అంటాడు, వెళ్ళి ఆ క్లైంబింగ్కి పైకి వరకు ఎక్కని చెప్పేసి. ఇంకా తను అంటదనమాట, వెళ్తాను, నాకేమైనా భయమే ఏంటి, వెళ్ళేసి ఎక్కేసి చూపిస్తా అని చెప్పేసి వెళ్తుంటుంది. కానీ అక్కడికి వెళ్ళేసరికి దానికి కనీసం బెల్ట్ కూడా వేసుకోవడం సరిగ్గా రాదనమాట. ఆ బెల్ట్ వైపు అలా చూస్తూ ఉంటుంది, ఇది ఎలా వేసుకోవాలని చెప్పేసి. ఇంకా వాడు అంటాడు, నేను చెప్పాను కదా నీకు రాదని, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చి ఇంత యాక్టింగ్ చేస్తున్నావు, వదిలే ఇప్పటికైనా అని చెప్తూ ఉంటాడనమాట తనకి. ఇంకా జయాన్ అయితే అంటూ ఉంటుంది, నాకు ఇప్పుడు రాకపోవచ్చేమో, ఫ్యూచర్లో నేను నేర్చుకుని వస్తాను, అప్పుడు నా టాలెంట్ ఏంటో నువ్వే చూస్తావు అని చెప్తూ ఉంటుంది. ఇంకా వాడు కూడా అవునా అప్పుడు చూద్దాంలే, సరే వెంగ నేర్చుకొని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తను ఆ మాట మీద ఉండి చాలా వరకు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. చాలాసార్లు లెగ్స్ అవన్నీ స్లిప్ అయిపోయినా సరే తనైతే గివప్ అవ్వదు, చాలా వరకు ట్రై చేస్తూనే ఉంటుంది. ఎలా అయినా సరే హ్యాంగ్షంగ్ మీద ఛాలెంజ్ నేను గెలవాలని చెప్పేసి. ఇంకా తను అలా చేస్తున్నప్పుడు వెనకతల నుంచి హ్యాంగ్షంగ్ కూడా తన వర్క్ అంతా చూస్తుంటాడు. అనుకుంటాడనమాట తిను చాలా హార్డ్ వర్క్ చేస్తుందని చెప్పేసి. ఇంకప్పుడే తన లెగ్ అనేది స్లిప్ అయిపోతూ ఉంటుంది, పడిపోదాం అనుకుంటుంది. ఇంకా అప్పుడే వస్తూ ఉంటుంది అనమాట. హ్యాంగ్షంగ్ వైపు చూస్తుంటుంది, ఎవరిని చూస్తున్నాడని చెప్పేసి. ఇంకా అక్కడ జియాన్ చూస్తున్నాడని చెప్పేసి తన ఫేస్ అంతా ఎక్కడో పెడుతుంది. ఇంక వాడైతే తను పడిపోతుందేమో అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్దామని చూస్తూ ఉంటాడు. ఇంకా వచ్చేసి ఆపేస్తుంటుంది అనమాట. నన్ను మీ టీం మెంబర్స్కి పరిచయం చేస్తాను అన్నావు కదా, చెయ్యు, నాకు టైం అవుతుందని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తను కూడా అవును చెప్పాను కదా అని చెప్పేసి జియాన్ వైపు చూస్తూ ఉంటాడనమాట, తను సేఫ్గా దిగిందా లేదని చెప్పేసి. కానీ సేఫ్గానే దిగుతుంది తను. ఇంకా అదంతా చూసి ఇంకప్పుడు అంటాడనమాట హ్యాంగ్షంగ్, సరే పద నేను పరిచయం చేస్తా అని చెప్పేసి. ఇంకా కూడా ఓకే చెప్తూ ఉంటుంది, సరే వస్తున్నా అని చెప్పేసి వెళ్ళేటప్పుడు బ్యాక్ తిరిగి జియాన్ వైపు చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా జియాన్ వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొని వస్తుంది. హ్యాంగ్షంగ్ అంటదనమాట, నేను అంతా నేర్చేసుకున్నాను, నేను రెడీగా ఉన్నాను, నా టాలెంట్ చూడడానికి రా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అంతా సిద్ధం చేసుకొని ఉంటుంది. ఇంకా అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్తుంటారనమాట. తనైతే స్టార్టింగ్లో ఫాస్ట్గానే ఎక్కేస్తూ ఉంటుంది. తను అలా ఎక్కడం చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళందరూ తన్ని ఎంకరేజ్ చేస్తుంటారనమాట, నువ్వు వెళ్ళగలవని చెప్పేసి. ఇంకా హోజాన్ అంటాడు, నువ్వు తిను ఛాలెంజ్లో ఓడిపోద్దన్నావు కానీ గెలుస్తా చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా హ్యాంగ్షంగ్ కూడా అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా జియాన్ అయితే కష్టపడి ఎలాగొకలాగా ఎక్కుతుంటే మధ్యలో అక్కడక్కడ స్లిప్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు, తిని ఎక్కడ పడిపోతుంది అని చెప్పేసి. ఇంకా హోజాన్ అయితే జియాన్ నువ్వు చేయగలవు, ఇంకా కొద్దిగా దూరమే ఉంది, వెళ్ళు అని చెప్పేసి బాగా సపోర్ట్ చేస్తుంటాడు. ఇంకా జియాన్ కూడా వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని ఇంకా ఎలాగోకలాగా వెళ్ళాలి అని చెప్పేసి మెల్లిగా వెళ్తుందనమాట. తన మైండ్లో ఒకటే ఉంటుంది, హ్యాంగ్షంగ్ మీద ఛాలెంజ్ గెలవాలని చెప్పేసి. అలానే పై వరకు వెళ్తుంది. ఇంకా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట తను వెళ్ళిందని చెప్పేసి. ఇంకా హ్యాంగ్షంగ్ కూడా నవ్వుతూ ఉంటాడు, తిని సాధించిందని చెప్పేసి అలానే చూస్తుంటాడు. ఇంకా వాళ్ళందరూ అలా హ్యాపీగా ఉండడం చూసి తిని కూడా వాళ్ళ వైపు చూస్తుంటుంది. ఇంకా సడన్గా తన హ్యాండ్ అనేది స్లిప్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా కింద వరకు వచ్చేస్తుంటుంది. ఇంకా పడిపోతుంది అనబోడికి హ్యాంగ్షంగ్ వచ్చేసి ఫాస్ట్గా వెళ్తాడనమాట. తను కూడా ఒక బ్యాగ్ తన్నేసుకుంటాడు. ఇంకా వెళ్ళి ఇద్దరు అనుకోకుండా అలా కిస్ చేసేసుకుంటారనమాట.
ఇంకా గుహ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది, ఏంటి ఎలా అవ్విందని చెప్పేసి. అలానే హోజన్ కూడా షాక్ అయిపోతాడనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలానే షాక్ అవుతూ ఉంటారు. అరే బాబు ఏంటి ఏడ్ చూద్దామని చెప్పేసి వస్తే ఏం చూసామని చెప్పేసి. ఇంకా హ్యాంగ్షంగ్ అయితే లెగిసిపోతూ ఉంటాడు. ఇంకా గుహ వెళ్ళి అంటది, పద మనకి ట్రైనింగ్కి టైం అవుతుంది, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి తనని ఫోర్స్ చేస్తుంటుంది అనమాట. ఇదంతా ఇక్కడ అందరూ చూస్తున్నారని చెప్పేసి ఇంకా తను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీస్తూ ఉంటారనమాట. వాళ్ళిద్దరూ అలా కిస్ చేసుకుంది. ఇంకా అక్కడితో ఆ సీన్ అనేది అయిపోతుంది. ఇంకా జియాన్ అయితే తన రూమ్కి వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇంకా అప్పుడే మీ ఫ్యాన్ ఫోన్ చూస్తుంటుంది, వాళ్ళిద్దరు ఫొటోసే. ఇంకా జియాన్ చూడగానే తను అడుగుతూ ఉంటుంది అనమాట, ఏంటి నువ్వు హ్యాంగ్షాంగ్ కిస్ చేసుకున్నారా, బాగా వైరల్ అయిపోయారు ఇద్దరూను, ఈ యూనివర్సిటీలోనే నువ్వే ఇప్పుడు బాగా వైరల్గా ట్రెండింగ్గా ఉన్నావు అని చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, నువ్వు అంతేం ఎక్స్పెక్ట్ చేయకు, ఇదేదో అనుకోకుండా అయిపోయింది అని చెప్తూ ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్ అయితే అవన్నీ ఫొటోస్ చూపిస్తుంటుంది. ఇదిగో చూడు నీ ఫోటో ఇంకా హ్యాంగ్షాంగ్ ఇంకా గూ ఫోటో ఇంకా హ్యాంగ్షాంగ్ది పెట్టి ఓట్స్ వేస్తున్నారు, ఎవరి జోడీ బాగుందని చెప్పేసి. ఎక్కువ మంది వాళ్ళిద్దరికి వేశారు, కానీ నేను మాత్రం నీకే వేసానులే, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కదా అని చెప్తూ ఉంటుంది. ఇంకా సీన్ కట్ చేస్తే ప్రిన్స్ వచ్చి గూకు అంటాడనమాట, అవన్నీ పట్టించుకోకు, ఇదంతా నార్మల్ అని చెప్పేసి. ఇంకా తను కూడా లేదు లేదు నేను అవేం పట్టించుకోవడం లేదు పెద్దగా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకొని చెప్పేసి తను పంపేస్తుంది. ఇంకా తను వెళ్ళగల తిని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ఓటింగ్ వచ్చింది కదా, దీనికి కూడా వాడంటే ఇష్టం, అందుకే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా సీన్ కట్ చేస్తే జియాను హ్యాంగ్షాంగ్ దగ్గరికి వెళ్తుంది అనమాట, పేపర్స్ మీద సైన్ పెట్టించుకోవడానికి. ఇంకా వాళ్ళిద్దరు అయితే ఫేసులు చూసుకోరు, కిస్ చేసుకుంటారు కదా, కొద్దిగా షైగా ఫీల్ అవుతుంటారనమాట. ఇంకా తను చూడకుండానే పేపర్స్ అనేవి పక్కకు పెట్టుకుని ఫేస్ అంతా ఇస్తూ ఉంటుంది. ఇంకా వాడు కూడా తన ఫేస్ చూడనమాట, చూడకుండానే సైన్ చేసి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ విషయము జియాను మీ ఫ్యాన్కి చెప్దామని వెళ్తే తను జాతకాలు అంటూ చెప్తూ ఉంటుంది కదా, ఇంకా నేను చూడగలను నువ్వు అక్కడ ఆగు అని చెప్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఆగి అలా కూర్చొని ఉండు, నీ జాతకం ఇప్పుడు నేను చెప్తాను, అందులో ఒక కార్డు తీయ అని చెప్తూ ఉంటుంది. ఇంకా జియాన్ కూడా అలానే ఉంటుంది, తను అంటూ ఉంటుంది అనమాట అక్కడ కూర్చొని కార్డు తీయ అని చెప్పేసి. ఇంకా కార్డు అనేది తీస్తుంటుంది. ఈ కార్డు ఏంటో తెలుసా, నువ్వు రాబోయే కాలాల్లోని చాలా స్ట్రెంగ్త్గా ఉంటావు, ఏదైనా సాధిస్తావు, అలానే లవ్ కూడా ఉంటుంది నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా జియాన్ అయితే అలా చూస్తుంటుంది అనమాట, ఏంటి నాకు లవ్ అని చెప్పేసి. ఇంకా జియాన్ అంటది, సరే నీకు ఒక న్యూస్ తెలుసా, గుడ్ న్యూస్, నా పేపర్స్ మీద హ్యాంగ్షాంగ్ సాయం చేసేసాడని చెప్పేసి నవ్వుకొని చెప్తూ ఉంటుంది అనమాట. నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. ఇంకా మీ ఫ్రెండ్ కూడా అవునా నిజంగా సైన్ చేశాడా, అయితే ఈ టైంని మనం అస్సలు వేస్ట్ చేసుకోకూడదు, పద పార్టీ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఇద్దరు పార్టీ చేసుకొని రెడీగా ఉంటారనమాట పార్టీకి వెళ్ళడానికి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి తను పాంప్లెట్స్ పంచుతూ ఉంటుంది తన క్లబ్లో జాయిన్ అవ్వమని చెప్పేసి. ఇంకా గూ వచ్చేసి అంటుంది అనమాట హ్యాంగ్షాంగ్ తోటి, తను చూడు ఎలా పాంప్లెట్స్ పంచుతుందో కానీ ఎవరు తీసుకోవడం లేదు, ఇదంతా తనకు అవసరం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే హ్యాంగ్షాంగ్ వచ్చేసి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇదంతా ఓల్డ్ టెక్నిక్, ఇప్పుడు ఎవడు దీనికి ఏమి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడు, ఈ పాంప్లెట్స్ అనేవి చిన్నప్పుడే చూసుకోవాలి ఇప్పుడు కాదని చెప్పేసి తన పాంప్లెట్స్ని కేలి చేస్తుంటాడు. తన డ్రాయింగ్ అంతా ఉంటుంది అనమాట ఆ పేపర్ మీద, అవన్నీ చూసి కేలి చేస్తూ ఉంటాడు. ఇంకా తను అంటది అనమాట, ఇదంతా నీకెందుకు, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను, నీకు దీనికి సంబంధం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంటది అనమాట. ఇంకా వాళ్ళిద్దరు అలా గొడవ పడడం చూసి గూ అంటూ ఉంటుంది, జియాన్ హ్యాంగ్షాంగ్ని ఏమనుకు, తనంతే తనకి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు, అందుకే అలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తనని సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జియాన్ వచ్చేసి ఆ పాంప్లెట్స్లో ఒకటి తీసి అక్కడ ఉన్న గూకి ఇస్తుంటుంది అనమాట. గూ అయితే ఆలోచిస్తుంటుంది తీసుకోవాలో వద్దని చెప్పేసి, ఇంకా తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే ఇంకా అలా నడుస్తుంటే హోజాన్ వచ్చేసి అడుగుతూ ఉంటాడు, ఏంటి అంత బిజీ అంటే, నువ్వు నన్ను కెలక్కరా మంచి మెంటల్ మీద ఉన్నానని చెప్తూ ఉంటుంది. ఏమవుద్దంటే ఇలా పాంప్లెట్స్ ఎవరు తీసుకోవడం లేదని చెప్తూ ఉంటుంది. ఇంకా వాడైతే కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట, తనంత కష్టపడి ట్రై చేసింది గెలిచింది కూడా, కానీ ఎవరు తీసుకోవడం లేదని చెప్పేసి ఇంకా హ్యాంగ్షాంగ్తో వెళ్ళి మాట్లాడుతుంటాడు.
ఏదైనా టిప్ చెప్పురా, అక్కడ అమ్మాయి కదా ఎంతైనా సరే తను గెలవాలి, తన క్లబ్లో ఎవరైనా జాయిన్ అవ్వేటట్టు ఎలా చేస్తే అంతమంది వస్తారని చెప్పేసి అడుగుతుంటాడు. ఇంకా హ్యాంగ్షాంగ్ అయితే పాంప్లెట్స్ కాదు ఆన్లైన్లోని ప్రమోట్ చేస్తే వస్తారని చెప్తూ ఉంటాడు అనమాట. ఇంక వీడు కూడా కొద్దిగా చాలు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు తనకి మంచి హెల్ప్ చేసినందుకు. ఇంకా వాడు హోజాను జియాన్ దగ్గరికి వెళ్తుంటాడనమాట. నువ్వేం ఫీల్ అవ్వకు, నేను నీకోసం ఒక మంచి ఐడియా తెచ్చాను, నువ్వు ఫస్ట్ ఈ పాంప్లెట్స్ అనేవి పడిచేసే, దీంతో మనకి ఏ ప్రయోజనం లేదు, ఒక మంచి ఐడియా చెప్తాను అని అంటాడనమాట. ఇంకా జియాన్ అయితే వీడంటే నాకు ఐడియా చెప్పేది అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇంకా హోజాన్ అంటూ ఉంటాడనమాట, మనం ఆన్లైన్లో ప్రమోట్ చేద్దాము, అప్పుడే బాగా వర్కౌట్ అవుతుంది, అప్పుడే కదా నీ క్లబ్లో చాలామంది జాయిన్ అవుతారు, లేదంటే ఈ పాంప్లెట్స్ ఎవరికి ఇస్తాము, వాళ్ళు కనీసం చదవరు కూడా, నలిపేసి పడిచేస్తుంటారు, అదే మనం ఆన్లైన్లో ప్రమోట్ చేసామనుకో అందరూ చూస్తారు కదా అని చెప్తుంటాడు. ఇంకా జియాన్ అయితే ఆ ఐడియా నచ్చి తనని మెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. మంకీ, నువ్వురా నా అసలైన ఫ్రెండ్, అసలైన మంచి హెల్ప్ చేస్తున్నావు, ఇదే కదా హెల్ప్ అంటే అని చెప్పేసి వాడిని పొగిడేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాడికి అడుగుతూ ఉంటుంది, నువ్వు నా కోసం ఇంకో హెల్ప్ చేయగలవా అని చెప్పేసి. ఇంకా వాడు కూడా తప్పకుండా నేను నీకోసం ఎందుకు హెల్ప్ చేయను, ఏదైనా చేస్తాను నీకోసం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోజాన్ వెళ్ళి వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి ఈరోజు మీకు ట్రైనింగ్ లేదు, ఒక మంచి ప్లేస్కి తీసుకొని వెళ్తాను రండి అని చెప్పేసి వాళ్ళందరినీ రమ్మని చెప్తూ ఉంటాడు అనమాట. త్వరగా రండి లేదంటే హ్యాంగ్షాంగ్ వచ్చేసి అంతా ఆపేస్తాడు, పదండి వేంగ్ అని చెప్పేసి అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరికీ జియాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట క్లైంబింగ్ క్లబ్ కోసం అది ఎలా చేయాలని చెప్పేసి. ఇంకప్పుడే గు ఇంకా హ్యాంగ్షాంగ్ వస్తూ ఉంటారు. అసలు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చిన ట్రైనర్స్ అందరూ ఏమైపోయారు, అసలు ఏంటి ఇక్కడ ఒక్క స్టూడెంట్ కూడా లేరని చెప్పేసి ఆలోచిస్తే పైనుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళిద్దరైతే పైకి చూస్తూ ఉంటారు అసలు వీళ్ళు ఏమైపోయారని చెప్పేసి. ఇంకప్పుడే జియాన్ అక్కడ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది అనమాట. ఇంకప్పుడు గు ఇంకా హ్యాంగ్షాంగ్ అక్కడికి వెళ్ళి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళందరి వైపు వాళ్ళిద్దరు వెళ్ళి చూస్తూ ఉంటారనమాట. తినేం చేస్తుంది ఇక్కడ వీళ్ళందరినీ పెట్టుకొని అని చెప్పేసి. ఇంకా తనైతే ఆగదనమాట, లైన్గా చెప్తుంటుంది. ఆ పైకి క్లైంబింగ్ పైకి ఎవరు వెళ్తే వాళ్ళకు పెద్ద ప్రైజ్ ఉంటుంది, చాలా బిగ్ ప్రైజ్, మీరు అసలు ఊహించరు ఎవరు వెళ్తారు అంత పైకి అని చెప్పేసి వాళ్ళందరికీ ఛాలెంజ్ అనేది వేస్తుంది అనమాట. కానీ అంత పైకంటే వాళ్ళందరికీ భయం ఉంటుంది కదా, బాబోయ్ ఇంత పైకంటే మా వల్ల కాదు, మేము అసలు చేయలేం కూడా అని చెప్పేసి ఇంకా తనైతే గివప్ ఇచ్చేస్తుంటారు. ఇంకప్పుడే హోజాన్ అంటాడు, నేనున్నాను కదా నీకు హెల్ప్ చేయడానికి, నేను చేస్తా అని చెప్పేసి. కానీ తన వల్ల అయితే అవ్వదు, సగంలోనే ఆగిపోతుంటాడు. ఇంకా హ్యాంగ్షాంగ్ అయితే టెన్షన్ పడిపోతుంటాడు, వాడికి ఏమని అవుతా నేను ఉండలేను అని చెప్పేసి నేను వెళ్ళి వాడిని కాపాడాలని గూతో చెప్తుంటాడు అనమాట. ఇంకా వెళ్ళి అక్కడికి వెళ్ళి నించొని అంటూ ఉంటాడు, అరే మంకీ నువ్వు అక్కడే ఉండు, నేను నీ దగ్గరకు వచ్చి నేను కిందకి తీసుకొని వస్తాను, నువ్వు అటు ఇటు కదలకని చెప్తూ ఉంటాడు. ఇంకా జియాన్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అనమాట వాడి మాటలకి. ఇంకా హోజాన్ కూడా సరే సరే ఉంటాను త్వరగా వచ్చేసాయని చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా హ్యాంగ్షాంగ్ వెళ్ళి అక్కడ బెల్ట్ అంతా ఉంటే అవన్నీ వేసుకొని వాడి దగ్గరికి అయితే వెళ్ళడానికి చాలానే ట్రై చేస్తుంటాడు, కానీ అలానే వెళ్తాడు తన ఫ్రెండ్ కోసం. ఇంకా తను అంత ఫాస్ట్గా వెళ్ళడం చూసి మీ ఫ్రెండ్ అయితే వీడియోస్ అవన్నీ తీసేస్తుంటుంది అనమాట, నా లైఫ్లో ఇంత ఫాస్ట్గా వెళ్ళినని ఎవరిని చూడలేదని చెప్పేసి. ఇంకా జియాన్ కూడా వెళ్తున్నాడని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఇంకా వెళ్ళి హోజాన్ని హ్యాంగ్షాంగ్ కాపాడేసి తీసుకొని వస్తూ ఉంటాడు అనమాట కిందకి. ఇంకా తనైతే అలసిపోతూ ఉంటాడు. ఇంకా వాడు అంటూ ఉంటాడు, సారీ జియాన్ నేను నువ్వు చెప్పిన పని చేయలేకపోయాను, నన్ను క్షమించని చెప్పేసి వాడు తనకి సారీ చెప్తుంటాడు. జియాన్ అంటదనమాట, అయ్యో అదేం లేదు, నువ్వు సేఫ్గా వచ్చావు కదా అదే నాకు హ్యాపీగా ఉంది, నువ్వు అదంతా ఏం ఆలోచించకని చెప్తూ అంటది. ఇంకా వాడు అంటాడనమాట, అరే నీతో కొద్దిగా మాట్లాడాలరా పక్కకరా అని చెప్పేసి హ్యాంగ్షాంగ్ అంటూ ఉంటాడు. ఇంకా మళ్ళీ హోజాను, జియాన్ ఒక నిమిషం ఆగు, నేను నీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొని వస్తాను, ఇక్కడే వెయిట్ చేయ నా కోసం అని చెప్పేసి తనకు కొద్దిగా నీరసంగా ఉన్నా సరే జియాన్ కోసం వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా వెళ్ళేసి హోజాను హ్యాంగ్షాంగ్తో మాట్లాడుతుంటాడు, అరే నువ్వు ఎలా అయినా క్లైంబింగ్ చేయరా, నీకు ఎలాగో ఫస్ట్ కదా
ఫస్ట్ ప్రైజ్ అవన్నీ వచ్చాయి, నువ్వు సాధించగలవు, ఇది నువ్వు చేయరా ప్లీజ్ అక్కడ, ఎంతైనా అమ్మాయి కదా, ఒక అమ్మాయి అంతలా కష్టపడుతుందంటే మనము ఎంతలో కొంతైనా హెల్ప్ చేయాలి, లేదంటే మనకి బాయ్స్ కింద పుట్టి కూడా కొద్దిగా వాల్యూ అనేది ఉండదని చెప్పేసి తనని అలా ఫోర్స్ చేస్తుంటాడనమాట, బ్రతిమాలుతూ ఉంటాడు. నువ్వే కదరా ఆన్లైన్లో ప్రమోట్ చేస్తే వస్తారని చెప్పావు, ఇది ఒక్క హెల్ప్ చేయరని చెప్తుంటాడు. ఇంకా తను అలా అడిగేసరికి ఇంకా వీడు కూడా సరే నీకోసం చేస్తా అని చెప్పేసి ఓకే చెప్తూ ఉంటాడు. ఇంకా ఓకే చెప్పేసి హోజన్ వెళ్ళి జియాన్కి అంటూ ఉంటాడనమాట, ఇప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను, చూడు షాక్ అయిపోతావు దెబ్బకి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ మీ ఫ్రెండ్ అయితే చూస్తుంటారు అసలు ఏం చేస్తున్నాడు వీడని చెప్పేసి. ఇంకా వాడు అంటాడనమాట, ఒక్కసారి అటువైపు చూడు నువ్వు, ఇంకా ఈ రోజంతా నీకు క్లబ్లో చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు, అటు చూడని చెప్పేసి చూపిస్తుంటాడనమాట. ఇంకా వీళ్ళు కూడా వీడేంటి ఇంత సోదు కొడుతున్నాడు, ఎవరు వస్తున్నారని చెప్పేసి చూస్తుంటే అప్పుడే హ్యాంగ్షంగ్ చాలా ఫాస్ట్గా నడుచుకొని వచ్చేస్తుంటాడనమాట క్లైంబింగ్ చేయడానికి. ఇంకా ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.